వెల్కమ్ టు విక్టరీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు. నిరాహార దీక్ష 72 గంటలు కొనసాగుతున్న స్పష్టీకరణ. చిత్తూరు జిల్లా సత్యవేడిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం. దుర్మార్గుల చేతిలో రాష్ట్రం నాశనమవుతోందని ఆవేదన. రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం. క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ మంటల్లో సజీవ దహనం. చిత్తూరు జిల్లాలో దారుణం. గుర్తు తెలియని వ్యక్తి హత్య. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చందమామ లాంటి పిల్లలు చనిపోతుంటే కేసీఆర్ కి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు ఉన్నది గుండెనా బండరాయ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యువతకు న్యాయం జరగాలని నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించే వరకు తమ దీక్షలు కొనసాగుతాయన్నారు. ఉద్యోగాలు లేక యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా కేసీఆర్ లో చలనం రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చందమామ లాంటి పిల్లలు చనిపోతుంటే కేసీఆర్ గారికి కనిపించడం లేదా, లేకపోతే గడిలో తలుపులేసుకొని నిద్రపోతున్నారా? అసలు కేసీఆర్ గారు మీ ఛాతీలో ఉన్నది గుండె లేక బండరాయ? ఇది మారాలి, ఇది మారాలి. 3 ఉద్యోగాలలో 1 ఉద్యోగం ఖాళీగా ఉంది. 191,000 ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంది. ఎందుకు చేయలేదు, ఎందుకు చెయ్యట్లేదు? కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. ఏ ఇతర పార్టీ పోరాటం చేసినా చేయకపోయినా, ఏ నాయకుడు ప్రభుత్వాన్ని అడిగినా అడగకపోయినా మేము నిలబడ్డాం. యువకుల పట్ల మేము పోరాటం చేస్తాం. వారికి న్యాయం జరగాలి. వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ రాష్ట్రంలో ఎవరికీ పట్టనట్టు ఉన్నారు. వాళ్ళ చావులకు బాధ్యుడు కేసీఆర్ గారు కాదా? ఈ దొరగారు ముందే ఉద్యోగాలు ఇచ్చుంటే వాళ్ళందరూ బ్రతుకుండేవారు కాదా? ఆ కుటుంబాలకు ఎవరు సమాధానం చెప్పాలి? కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి, క్షమాపణను అడగాలి, నోటిఫికేషన్లు జారీ చేయాలి, ప్రతి ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయాలి. చేసేంత వరకు మేము నిరాహార దీక్షలు చేస్తూనే ఉంటాం. 3 రోజుల పాటు 72 గంటలు నేను నిరాహార దీక్ష చేస్తా. 4వ రోజు నుంచి ప్రతి జిల్లాలో మా నాయకులు, మా కార్యకర్తలు నిరాహార దీక్షలు చేస్తూనే ఉంటారు. ప్రభుత్వము నిద్ర లేవాలి. జై తెలంగాణ. చందమామ లాంటి మన పిల్లలు చచ్చిపోతుండ్రు అని ముసలి సీఎం పదవి తనకు కొత్త కాదని చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన దుర్మార్గుల చేతిలో రాష్ట్రం నాశనం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చదువు చెప్పే టీచర్లను క్యూల దగ్గర కాపలా పెడతారా అని చంద్రబాబు ప్రశ్నించారు. కరోనా ఉధృతంగా ఉన్నప్పుడు మద్యం షాపులు తెరిచారని విమర్శించారు. జగన్ రెడ్డి జలగల ప్రజల రక్తాన్ని తాగుతున్నాడని మండిపడ్డారు. సొంత బ్రాండ్ మద్యం తెచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారన్నారు. జగన్ తన కేసుల కోసం ప్రత్యేక హోదా ఊసే ఎత్తడం లేదని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే జైలుకి వెళ్తాడని జగన్ కు భయం అని చెప్పారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు. జగన్ చెప్పిన విషయాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కంటైనర్ వాహనం మరో వాహనం ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్యాబిన్ లో చిక్కుకున్న డ్రైవర్ మంటల్లోనే సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్ పై చోటు చేసుకుంది. ఏపీ నుంచి రొయ్యల లోడుతో వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఔటర్ పై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుప్పం మండలం నడుమూరు మోడల్ స్కూల్ వద్ద అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శవాన్ని 3 ముక్కలు చేసి సంచిలో వేసి అడవిలో పడేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బైకుల మీద 2 గ్రూపులుగా విడిపడి గొడవలు కూడా పడాల్సి జరిగింది. దాని మీద ఈ గంజాయి ఎక్కడి నుంచి వీళ్ళకి సరఫరా అవుతుంది, లోకల్గా దీన్ని ఎవరు అమ్ముతున్నారు అనేటువంటి క్రమంలో దాన్ని మూలాల్లోకి మనం వెళ్ళాలి. ఈ యువతకి దీన్ని అందిస్తున్న వారు ఎవరు అనే దాని మీద పక్కా సమాచారంతో నేను మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కంకిపాడు శివారులోని ఓపెన్ ఫ్లాట్లలో కొంతమంది వ్యక్తులు ఈ గంజాయిని కలిగి ఉన్నారనే సమాచారం మీద నేను మా సిబ్బంది రైడ్ చేయడం జరిగింది. అక్కడ సుమారు 6 వ్యక్తుల వరకు దొరికారు, కొంతమంది పారిపోయారు. అందులో నందమూరుకు చెందిన బొర్రా చందు అనే అతను, కొనాదిపాడుకు చెందిన సాదిక్ అనే అతను, కంకిపాడుకు చెందిన పవన్ కళ్యాణ్ అనే అతను, వణుకూరుకు చెందిన పాల అశోక్ అనే అతను, నందమూరుకు చెందిన సాంబశ్వరరావు అనే అతను, అలాగే కొనాదిపాడుకు చెందిన కిరణ్ అనే అతను ఈ గంజాయి ప్యాకెట్లలో సుమారుగా 6 కిలోల గంజాయి మన దగ్గర సీజ్ చేయడం జరిగింది. వీరికి దీన్ని అమ్మినటువంటి చేవూరు మహేష్, అరవింద్ అనే వ్యక్తులు అక్కడి నుంచి తప్పించుకోవడం జరిగింది. వారి గురించి కూడా మా బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. త్వరలో వారిని కూడా అరెస్ట్ చేస్తాం, అది కూడా తీసుకుంటాం. ముఖ్యంగా మన కంకిపాడుకి ఈ మహేష్ ద్వారా, అరవింద్ ద్వారా కంకిపాడు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు. హైదరాబాద్ అంబర్పేట్ పటేల్ నగర్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, డివిజన్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన అడుగుజాడల్లో పయనించాలని ఎమ్మెల్యే సూచించారు.
పంజాగుట్ట చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పునఃప్రతిష్ఠ చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు చేసిన దీక్ష 3వ రోజుకు చేరుకుంది. పెద్ద ఎత్తున దళిత సంఘాల నాయకులు హనుమంతరావుకు మద్దతు తెలియజేస్తూ శిబిరానికి చేరుకున్నారు. విగ్రహ పునఃప్రతిష్ఠ చేసేదాకా దీక్ష కొనసాగుతుందని, ప్రాణ త్యాగానికైనా సిద్ధమన్నారు హనుమంతరావు. ఆరోగ్య పరిస్థితిపై కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా ఓబీసీ స్టేట్ ప్రెసిడెంట్ నూతి శ్రీకాంత్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని, హనుమంతరావుకి ప్రాణహాని జరిగితే సహించేది లేదని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని దళిత సంఘాల నాయకులు, ఓబీసీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రమంతా అంబేద్కర్ గారి 130వ జయంతి ఉత్సవాలని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రం చాలా విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. సాక్షాత్తు రాజ్యాంగ నిర్మాత, ఇవాళ మనం అనుభవిస్తున్న ప్రతి ఫలానికి కారకుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా పోలీస్ స్టేషన్లో ఆయన విగ్రహాన్ని పెట్టడము యావత్ దళిత జాతిని ఈ తెలంగాణ ప్రభుత్వం అవమానిస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్ తరఫున తెలియజేస్తున్నాం. అంబేద్కర్ గారి విగ్రహాన్ని పోలీస్ స్టేషన్లో బంధించడమే కాకుండా ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహాన్ని పంజాగుట్టలో పునఃప్రతిష్ఠించాలని చెప్పి మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు గారు చేస్తున్న నిరాహార దీక్షకు ఇవాళ ఓబీసీ డిపార్ట్మెంట్ తరఫున మా సంఘీభావాన్ని ప్రకటించడం జరిగింది. ఎస్సీ డిపార్ట్మెంట్ తరఫున మా సంఘీభావాన్ని ప్రకటించడం జరిగింది. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి దళిత జాతి బిడ్డ ఇవాళ హనుమంతరావు గారితో తోడుగా నిలబడి ఉన్నారు. హనుమంతరావు గారి ఆరోగ్య పరిస్థితి దాదాపు 48 గంటలుగా ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి క్షణక్షణానికి క్షీణించిపోతుంది. అయినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు అంటే ఈ దళితుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచన ఏందో ఇవాళ స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా, హనుమంతరావు గారి ఆరోగ్యం చాలా తీవ్రంగా క్షీణిస్తుంది. హనుమంతరావు గారికి జరగరానిది ఏదైనా జరిగితే ఈ రాష్ట్రంలో ఉన్న యావత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సైనికులు అందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేసీఆర్ని గద్దెదించడానికి మరో ఉద్యమం చేపట్టాల్సి ఉంటుందని చెప్పి చాలా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ అంబేద్కర్ జయంతి సాక్షిగా మరో విషయాన్ని కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. నాగార్జున సాగర్లో జరుగుతున్నటువంటి వికృత కేలిని, అంబేద్కర్ 130వ జయంతి రోజున వికృత కేలి మీరైతే ఏది చేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారన్న విషయాన్ని మర్చిపోకండి. నిన్న రాత్రి మరో దళిత బిడ్డ జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో ఎస్సీ దళిత సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఓ కార్యక్రమంలో ధర్మ, బాబురావు, సరళ, యూసుఫ్, కవిత తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా మా బోరబండ డివిజన్లో
అంబేద్కర్ గారి జయంతి ఘనంగా నిర్వహిస్తున్నాము. మా ఎక్స్ డిప్యూటీ మేయర్ గారు మరియు స్థానిక కార్పొరేటర్ అయిన మా బాబా ఫసీద్దీన్ గారు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక్కడ దాదాపు ఒక 200-300 మంది వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ జయంతికి విచ్చేసిన అందరికీ జై భీమ్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 130వ వర్ధంతి సందర్భంగా గోరబండర్ అనేటువంటి వికెట్ శైలిలో జరిగినటువంటి ఈ మహోన్నతమైన కార్యక్రమానికి బడుగు బలైన వారి ఆధ్వర్యంలో మన కార్పొరేటర్ అయినటువంటి ఎక్స్ డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ గారి ఆధ్వర్యంలో స్థానిక దళిత బడుగు బలైన వర్గ నాయకుల ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరుపుకోవడం మాకు అందరికీ గర్వకారణంగా ఉంది. నిజంగా ఈరోజు ఆశయము ఈరోజు డాక్టర్ అంబేద్కర్ ఏదైతే కలగన్నారో, ఏ రాజ్యాంగం అయితే రాసించారో, ఏదైతే కావాలన్నారో అది నిరూపించుకోవడానికి నిజంగా మా గోరబండ డివిజన్ డిప్యూటీ మేయర్ గారు, స్థానిక ఎక్స్ డిప్యూటీ మేయర్ గారు మాకు అతని సహకారాలు ఎల్లవేళలా ఇదే కొనసాగాలని, అతని స్పిరిట్ ఇదే విధంగా ఉండాలని, నిజంగా మా బడుగు బలైన వర్గాలకు ఆశయాలు నెరవేరాలంటే ఇలాంటి కార్పొరేట్గా మాకు ఎంతో అవసరమని ఇక్కడ ఉన్నటువంటి దళితుల గురించి అందరికీ ఆయన తరఫున మా అందరి తరఫున ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమానికి మా ఇసు తరఫున ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ ధర్మగారు, రాజు, ఇతర ప్రతి పేరు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం డివిజన్ పరిధిలో అంబేద్కర్ భవన్ విగ్రహం వద్ద అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా విశ్వరత్న బహుజన వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించి ప్రజలకు కావాల్సిన అవసరాలను, హక్కులను తెలిపిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ప్రజలకు రిజర్వేషన్లు, హక్కులు కల్పించిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అశోక్ చిత్తోరి, వైస్ ప్రెసిడెంట్ మాధవ్ డోరే, పలువురు బహుజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. सिद्धार्थ नगर, साई बाबा नगर, राजीव गांधी नगर, अंबेडकर नगर, नेहरू नगर, यहाँ के सभी बौद्धवासी एकत्रित होकर हम सालों साल डॉक्टर बाबा साहब अंबेडकर की जयंती बनाते हैं। क्योंकि हर साल में हम बहुत बड़ा भव्य जुलूस भी निकालते हैं, मगर क्योंकि ये महामारी बीमारी की वजह से अभी हमें परमिशन नहीं मिल सका, इसके लिए हम यहाँ पर ही हमारे अंबेडकर भवन में जो भी हमारे भाइयों, बच्चों को सबको लेके यहाँ पे जो भी రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్లో ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నేతలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకొని హమీదుల్లా నగర్లో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ సుష్మా, మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మాస్క్ లేకుండా మనకు బయటకు వెళ్ళకండి మీరు దయచేసి. ఎందుకంటే మనం అందరం బాగుంటేనే మన అందరూ కూడా బాగుంటారు. దయచేసి మీరు అందరూ కూడా మాస్క్ లేకుండా ఉండాలని చెప్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు చూస్తున్న రోజు ఆయన సమస్య పెట్టి నిర్ణయం చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే మనం కూడా ఇబ్బంది ఒక పెట్టాలి, డిపార్ట్మెంట్ ఇబ్బంది పెట్టి మనకు ఇబ్బంది అవుతుంది. అందుకని దయచేసి మీరు అందరూ కూడా అంబేద్కర్ వాళ్ళ రోజు అందరూ కూడా దయచేసి మాస్క్ రావాలని అందరూ ఆయన ఆశయాలు అందరం ఈ విధంగా మాట్లాడే శక్తి మనకి ఇస్తున్నారు. ఆ శక్తిని పెట్టుకోవాలంటే మనం అందరూ ఐక్యమత్యంతో ఇంతమంది కార్యక్రమంలో నేను కూడా ఎందుకంటే ఏ అదృశ్యమైన ఒక సమయంతో దాన్ని కాపాడుతున్నప్పుడు నిర్ణయం అందుకని దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమం చేసి ఎన్ని కష్టాలున్నా ఏం చేసినా పెట్టుకోవాలని ఆలోచన వచ్చింది. చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమం అందరం కలిసి ఊళ్ళో కూడా మంచి డెవలప్ చేస్తున్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గం చెంపాపేట చౌరస్తాలో అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను బైగల్ల రాము మంత్రి జగన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నల్ల రఘుమారెడ్డి, మాజీ కార్పొరేటర్ సామరమణారెడ్డి, కొత్తపేట ప్రభాకర్, పాషం శ్రీశైలం, రామ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. చెంపాపేట కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు చెంపాపేట డివిజన్లో మన మైడల్ రాము ఆధ్వర్యంలో మన డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వారు చేసిన సేవలు మామూలు సేవలు కావు. వారి సేవలు మనం ఎప్పుడు కూడా మర్చిపోనివి. ప్రతి ఒక్కరము వారి అడుగుజాడల్లో నడిచే బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరము మనము అదే పాటించాలని చెప్పి 30వ జయంతి జరుపుకున్న చెంపాపేట ప్రజలందరికీ, ఆల్ పార్టీ కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పెద్దలు నల్ల రఘుమారెడ్డి అన్న గారు, కొత్తపేట ప్రభాకర్, బైగల్ల రవీందర్, మాతంగి యాదగిరి అందరూ ఆల్ చెంపాపేట నాయకులందరికీ కూడా మరి అంబేద్కర్ జయంతి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. జై భీమ్, జై భీమ్. బాబాసాహెబ్ గారి 130వ జయంతి సందర్భంగా చెంపాపేట చౌరస్తాలో విగ్రహ కమిటీ చైర్మన్ అయినటువంటి రాము, ఏ కమిటీ ప్రెసిడెంట్ జరగం జగన్ నా పేరు, చెంపాపేట ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ బీఎస్పీ అధ్యక్షుడు నేను. ఈరోజు బాబాసాహెబ్ గారి 130వ జయంతి సందర్భంగా చెంపాపేట చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాము. అదేవిధంగా మనకు ఈ రాజ్యాంగాన్ని దానం చేసినటువంటి రాజ్యాంగకర్త, రాజ్యాంగవేత్త బాబాసాహెబ్ గారి అంబేద్కర్ ఏ విధంగా రావాలన్నప్పుడు మరి ఎంతో మంది స్వతంత్రం కోసం కొట్లాడారు, కానీ రాజ్యాంగ విధానం ఎవరికి తెలియలేని ఆ దిశలో మరి అప్పుడు అంబేద్కర్ గారు ముందుండి మరి ఆయన రాసినటువంటి రాజ్యాంగం మరి ఆ ఇంగ్లీషు వాళ్ళ ముందర పెట్టి మన రాజ్యాంగ నిర్మాత ఈ విధంగా ఉంటే మరి బలైన వర్గాలకు అందరికీ మేలు జరుగుతాయనే ఉద్దేశంతో రాజ్యాంగం ఆయన దివ్య దృష్టితోటి మరి ఆయన స్ఫూర్తితోటి మరి రాసినటువంటి రాజ్యాంగం పూర్తిగా ఇవాళ రాజ్యాంగం నడుస్తుంది. కానీ అదేవిధంగా అందులో ఆయన రాసినటువంటి రాజ్యాంగం మరి కొంతమంది చేతుల్లో మరి వాళ్ళ ఎవరైతే బలమైన వర్గాల్లో ఉన్నారో వాళ్ళ చేతుల్లో యాకుత్పురా నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్లోని సింగరేణి కాలనీలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ శ్వేతా మధుకర్ రెడ్డి, తెలంగాణ దళిత యోజన సేవ సంఘం అధ్యక్షుడు యశోధరావు, వంశీ లింగస్వామి, బాబు, శంకరయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. లో మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి, ఆయన పొందినటువంటి బాధలు, ఇబ్బందులు, ఈరోజు జరుపుకుంటున్నటువంటి సెలబ్రేషన్ దృష్టిలో పెట్టుకొని ఆయన చేసినటువంటి త్యాగాలను స్మరించుకొని మరి ఒకసారి ఆయనను చేసినటువంటి త్యాగాలను దృష్టిలో పెట్టుకొని మేము ఈ యొక్క సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కమిటీ సభ్యుల తరఫున, బస్సు తరఫున మేము ఈ యొక్క సెలబ్రేట్ చేసుకుంటున్నాము. జై భీమ్. ముందుగా అందరికీ జై భీమ్. ఈరోజు అంబేద్కర్ గారి 130వ జయంతి ఉత్సవాలను తెలంగాణ అంబేద్కర్ యువజన సేవా సంఘం తరపున ఇంత ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, మన డివిజన్ మాజీ కార్పొరేటరు, అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బీజేపీ కార్పొరేటర్ అందరూ కూడా వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఇంత ఘనంగా జరిగింది. మనం ఈ విధంగా ఉన్నామంటే అంబేద్కర్ గారి కేవలం కృషి, పట్టుదల వల్ల మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి అంబేద్కర్ ఆశయాలను మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు తీసుకువెళ్ళాలని, అదేవిధంగా మాకు సహకరించినటువంటి కాలనీవాసులకు, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్. రాచకొండ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలనీవాసులు కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు, భౌతిక దూరం పాటించాలన్నారు. వైరస్ బారిన పడకుండా ఉండాలని సూచించారు. అత్యవసరమైతేనే బయటికి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొన్నాల రాజు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
మాస్క్ లేకుండా ఎవ్వరు కానీ చిన్న కానీ పెద్ద కానీ బయట తిరిగినా గ్రూపులుగా మీటింగ్ పెట్టినా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 1000 రూపాయలు ఛాలెంజ్ చేయమని. ఇప్పుడు ఈ అవగాహన ప్రోగ్రాం ఎందుకు పెట్టిందంటే అందరికి తెలియాలి. చెప్పండి 1000 రూపాయలు ఛాలెంజ్ ఉట్టిగా రాష్ట్రాలు పోలీసు వాళ్ళ మీద నింద లేకుండా ప్రతి కాలనీ తిరిగి వాళ్ళు ఈ ప్రచారం చేస్తున్నారు. దయచేసి మీరందరూ గమనించాలి. మనం కరోనా నుంచి పోరాడాలంటే మాస్క్ కంపల్సరీ ధరించాలి. మీరు ఇళ్ళకి బయటకు వెళ్ళేటప్పుడు కూడా శానిటైజర్ యూజ్ చేసుకోవాలి. ఇంట్లోకి మళ్ళీ పోయినా కానీ శానిటైజర్ యూజ్ చేసుకోవాలి. చేతులు కాళ్ళు బాగా కడుక్కోవాలి. మాస్క్ కంపల్సరీ ధరించాలి. అందరికీ చెప్పడం జరుగుతుంది. కరోనా కేసులు మన తెలంగాణలో విపరీతంగా పెరుగుతున్నాయి. దాన్ని అరికట్టాలంటే మాస్క్ కంపల్సరీ పాటించాలి. లేని చెప్పున 1000 రూపాయలు జరిమానా వేసుడు అది ఖచ్చితంగా తప్పని నేరం. అది కంపల్సరీ చేస్తారు కాబట్టి మీరు దయచేసి మాస్కులు ధరించాలి. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి జిల్లా ఫిరోజ్గూడ గ్రామంలో యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్కి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి, వైడబ్ల్యూఏ అసోసియేషన్ చైర్మన్ ఎడ్ల ప్రభాకర్, ప్రెసిడెంట్ ఆర్ఎం సురేష్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ దళితులకు కానీ, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఆగ్రహ కూడా నాయకులు నిరుపేదలందరూ కూడా ఒక రాజ్యాంగం కలిగించి మన భారతదేశాన్ని గొప్పతనాన్ని చాటుకున్నటువంటి గొప్ప దేవుడు మన అంబేద్కర్ అని చెప్పి మీ అందరి కోరిక మేరకు కుక్కట్పల్లి కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి అందరూ కూడా అంబేద్కర్ జయంతి నాడు మన మెట్రోకు అంబేద్కర్ పేరు పెట్టాలంటే మీ అందరితో ఆలోచన చేసి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఈ రోజు మెట్రో కూడా అంబేద్కర్ బాలనగర్ అనేటటువంటి మెట్రో పెట్టినటువంటి చరిత్ర కూడా మన కుక్కట్పల్లి కాన్ఫరెన్స్ కి దక్కిందనేటువంటి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా ఆశయాలు కూడా చాలా ఉన్నాయి. తన రాసినటువంటి ఆశయాలు నెరవేర్చాలంటే మనం అందరం కూడా ఐక్యత ఉండి మన భారతదేశాన్ని ఇంకా ముందంజలు ఉండి నిరుపేదలందరూ కూడా ఇంకా కాపాడుకునే విధంగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అంబేద్కర్ సందర్భంగా మీ అందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా ఎట్టయితే ఈ కరోనా మహమ్మారి పెరిగిపోతా ఉంది, దయచేసి తనందరూ కూడా డిస్టెన్స్ పాటించి అందరూ కూడా ఒక పద్ధతి ప్రకారంగా మన బాధ్యతలు మనం నెరవేర్చే విధంగా మనం కాపాడుకునే విధంగా భారతదేశాన్ని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే విధంగా కూడా తొందరలో అందరూ కూడా దీన్ని మహమ్మారిని తరిమికొట్టే విధంగా ఆశీర్వాదాలు అంబేద్కర్ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కూడా సందర్భం తెలుస్తాం. జై హింద్, జై అంబేద్కర్. అంబేద్కర్ అంబేద్కర్ కొడతా ఉన్నాం. ఎందుకంటే గేటర్ గిరిని ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాహేమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, వెంగళరావు నగర్ కార్పొరేటర్ దీదీప్య, విజయ్, ముదిరాజ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబర్పేట్ శ్రీ రమణ థియేటర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి బీసీ విద్యార్థి విభాగం నాయకుడు రాజశేఖర్ పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఈ రోజు మన దేశం ఇంత అభివృద్ధి చెందిందన్నారు. బడుగు బలహీన వర్గాల కొరకై అభివృద్ధి చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలని ఆయన కోరారు. చెందిందని చెప్పి అనుకుంటున్నాం. ఇంకా ముందుకి అభివృద్ధి కావాలంటే దానికి కట్టుబడి, ఆ రాజ్యాంగం కట్టుబడి ఉండాలని చెప్పి ఆశయాలను ముందుకి సాగాలంటే కట్టుబడి అందరం కూడా బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మాననీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారికి నివాళులర్పించడం జరిగింది.
కాబట్టి అందరం కూడా వారి యొక్క ఆశయాలకు కట్టుబడి ఉందామని చెప్పి కట్టుబడి ఉందాం. బోరబండ వికర్ సెక్షన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ ఆధ్వర్యంలో అంబేద్కర్ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మారేడు మోహన్ ఆధ్వర్యంలో పిల్లలకి పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మారేడు సాగర్, సతీష్ చారి, ఆనంద్, అశోక్, వెంకటేష్, ముదిరాజ్, మధు పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఈ కరోనా విపత్కర కాలంలో మనకు పేద పిల్లలు ఎంతోమంది విద్యకు దూరమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని పేద బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తరఫు నుంచి ఈ యొక్క పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చూసినట్లయితే ఆయన ఎంతో పేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా తను విద్యను అంటే చదువును నమ్ముకొని చదువును బాగా చదువుకొని ఈరోజు మనందరి జీవితాల్లో ఆశ జ్యోతులు వెలిగించడం జరిగింది. అయితే ఆ మహనీయుని జన్మదినం పురస్కరించుకొని ఈరోజు ఈ యొక్క బోరబండ సైడ్ 3 వీకర్ సెక్షన్లో అన్ని వర్గాల పిల్లలకు బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఈరోజు పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు ఈ యొక్క కార్యక్రమంకి మద్దతు తెలియజేసినటువంటి అన్ని సోదరులకు అన్ని సంస్థలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ఈ యొక్క కరోనా కష్టకాలంలో పిల్లలు ఎవరు కూడా ముఖ్యంగా పేదలు ఎవరు కూడా విద్యకు దూరం కావద్దని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించిన విధంగా ఆ యొక్క తల్లి జ్ఞాన సరస్వతి ఆశీస్సులు అన్ని వర్గాల పిల్లలకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు. నిరాహార దీక్ష 72 గంటలు కొనసాగుతుందని స్పష్టీకరణ. చిత్తూరు జిల్లా సత్యవేడిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం. దుర్మార్గుల చేతిలో రాష్ట్రం నాశనమవుతోందని ఆవేదన. రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం. క్యాబిన్ లో చిక్కుకున్న డ్రైవర్, మంటల్లో సజీవ దహనం. చిత్తూరు జిల్లాలో దారుణం. గుర్తు తెలియని వ్యక్తి హత్య. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.